Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు దాదాపుగా 35 సంవత్సరాల వాస్తు ఎక్స్పీరియన్స్తో ఎందరో సెలబ్రిటీస్కి, పొలిటీషియన్స్కి వాస్తు చెప్పి సామాన్యులకి సైతం వాస్తు మీద అవేర్నెస్ కల్పించినటువంటి మనందరం కూడా బాపు అని పిలుస్తూ ఉంటాం. ఆయన చూడగానే సాయిబాబా గుర్తొస్తూ ఉంటారు. ఆయనే దంతూరి పండరీనాథ్ గురువు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. మరి ధర్మ సందేహాలు మనకున్నటువన్నీ కూడా నివృత్తి చేసుకుంటూ మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎలాంటి రెమెడీస్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా. సో డెఫినెట్గా ఒకసారి గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, అయితే చాలా మందికి అనేక రకాల సమస్యలు, సందేహాలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా అప్పుల బాధ, కలియుగ మాయనో మరి ఏంటో తెలియదు కానీ అప్పుల బాధ తాళలేక విపరీతంగా ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. అలాగే దీని నుంచి బయటపడాలి అన్నా కూడా ఒక్కొక్కసారి బయటపడలేని పరిస్థితి, అటు చావో లేదంటే ఇది రేవో, అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా బయట పడలేను అన్న సిచ్యువేషన్ నుంచి కూడా ఆధ్యాత్మికంగా మనం ఈ రెమెడీస్ ఫాలో అయితే బయటపడతాము, మనం నిలబడగలము అనే సపోర్ట్ రెమెడీస్ ఏమైనా ఉంటాయంటారా? ఫస్ట్ థింగ్ ఏమిటంటే, వీళ్ళకి అప్పుల బాధతో తాటలేక చచ్చిపోదాము అనుకుంటే, అవును అట్లా జరుగుతున్నాయి. అట్లా జరుగుతున్నప్పుడు మీరు చచ్చిపోవాలని డిసైడ్ చేసుకుంటే చచ్చేందుకు ప్రయత్నం చేయొచ్చు. ముక్కు మూసుకొని కూర్చుంటే చచ్చిపోతారు. కానీ అంతలోపలే మనలో ఉన్న జీవుడు మేల్కొంటాడు. డబ్బులదే ఉంది, రేపు సంపాదించవచ్చు, నాకు బతకాలని ఉందని చెప్తాడు. ముక్కు వదిలేస్తాం, ఇంకేదో ప్రయత్నం చేస్తారు, ఓ ప్రేమ వ్యవహారము, డబ్బుల వ్యవహారము. సో మన లోపల ఉన్న జీవుడు, జీవాత్మ ఏదైతే ఉంటుందో అది చావనీయదు. ఈ ఆత్మహత్య సదృశమైనటువంటి ఆలోచనలు ముందు మానుకోవాలి. ఎందుకంటే ఈ భూమి అనే గ్రహం మీద మనం జీవించి ఉండటం అనేది అది చాలా గొప్ప విషయం. దీనికి ఏదో కారణం ఉంటుంది, లేకపోతే యాక్సిడెంటల్గా కూడా అయి ఉండొచ్చు. బట్ దేర్ మస్ట్ బి సంథింగ్. ఇట్లా ఉండటం, ఒక భూమి మీద మనము ఉండటం ఇంత అంతరిక్షంలో అన్నది మామూలు విషయం కాదు. ఇది ముందు అర్థం చేసుకోవాలి. మీరు ఇటువంటి తీవ్రమైన అప్పుల గురించి ఆలోచనలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏ దేవుడికో దండం పెట్టుకొని అప్పులు తీరాలి, దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు. యూ హ్యావ్ కన్స్ట్రక్టివ్ వే ఆలోచనలు చేయాలి. ఫస్ట్ అప్పుల సంగతి పక్కన పెట్టి నీ ఇంపార్టెన్స్ ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఎంత డబ్బు ఖర్చు చేస్తే నువ్వు తయారవుతావు? ఒక స్కిన్ కానీ, ఒక ముక్కు కానీ, ఒక అవయవం కానీ యూ కెనాట్ క్రియేట్. సో యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు డిస్ట్రాయ్ ఇట్. నువ్వు క్రియేట్ చేయలేని దాన్ని నువ్వు డిస్ట్రాయ్ చేయకూడదు, ఎందుకంటే నువ్వే ఆలోచించుకోవాలి అది. సో కొంచెం కన్స్ట్రక్టివ్గా థింక్ చేసి నువ్వు ఏం చేయాలి అన్నది డిసైడ్ చేసుకో. ఇది ఏమిటంటే, ఫస్ట్ నువ్వు ఏ విధంగా నీతో ఆలోచిస్తున్నావో ఆ విధమైన ఆలోచన నుండి బయటపడాలి. చెప్పటం సులభం, అంత తొందరగా ఎవరు బయటపడరు. దీనికోసం ఏమిటంటే, మీకు ఇవాళ రేపు సోషల్ అవేర్నెస్ థింగ్స్, సో ఇదంతా చాలా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, అవి ఇవి చాలా ఉన్నాయి, ఇన్ఫర్మేటివ్ చాలా ఉంది ఇన్ఫర్మేషన్. సో యూ ఫస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ టైం. ఇందులో నుంచి బయటపడతావు ఈజీగా. అందుకే చెప్తున్నా, టైం అంటే ఏమిటి. దేర్ ఆర్ సో మెనీ వీడియోస్, మీరు కొట్టండి వచ్చేస్తుంది, టైమ్ అండ్ స్పేస్ అని తెలుగులో ఉన్నాయి. చక్కగా వినండి, యూ విల్ నో వాట్ యు ఆర్. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇంత డబ్బు అవసరమై ఉండి ఇంత స్ట్రెస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి డబ్బు అడగవచ్చు. నేనే ఇన్ని కష్టాల్లో ఉన్నాను, వీడోడు వచ్చి నన్ను డబ్బులు అడుగుతున్నాడని విసుక్కోకండి. ఎందుకంటే ప్రకృతిలో ఎట్లా ఉంటుందంటే, నీకొచ్చిన సమస్యకి నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావో దాన్ని బట్టి నీకు రెమెడీ దొరుకుతుంది.
ఈ అప్పుల బాధ తాలేక నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావు అనుకో, దానికి ఒక రెమెడీ దొరుకుతుంది నీకు, నువ్వు గమనించటంలే. ఎవరు వచ్చి నేను అప్పు అడిగారు, నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వు. దానం అడిగారు, నువ్వు ఇవ్వగలిగినంతే ఇవ్వు. నువ్వు కష్టపడి ఇంకా ఎక్కువ చేసే అవసరం లేదు. సో ఇందులో ఒక రెమెడీ ఉంది. నీకు డబ్బులు అవసరమైనప్పుడు ఎవడన్నా వచ్చి డబ్బు అడిగితే నువ్వు ఇవ్వటమే రెమెడీ. నువ్వు ఇచ్చావనుకో నీకు డబ్బులు దొరుకుతాయి. కావాలంటే చేసి చూడు. ఇట్ ఈస్ ప్రూవెన్ రెమెడీ. ఇట్ ఈస్ ఆ అడిగే ఎంతన్నా ఇవ్వండి. ఆ వచ్చేవాడు పర్పస్ చెప్పవచ్చు మీకు, మా పిల్లలకి చదువుకోవటానికి డబ్బులు లేవు అని చెప్పచ్చు, లేకపోతే ఇంట్లో సరుకులు లేవు చెప్పచ్చు, ఈ నెల జీతం రాలేదు ఇంట్లో కష్టంగా ఉందని అడగచ్చు, లేకపోతే ఎవరో చచ్చిపోయారు వాళ్ళ దానం చేయడానికి డబ్బులు లేవయ్యా ఏమన్నా అడగచ్చు. ఇవన్నీ కూడా రెమెడీస్ రూపాలే. యు జస్ట్ గివ్ వాట్ ఎవర్ యూ కెన్. ఒక్కొక్కసారి నీ దగ్గర లేకపోయినా సరే ఇటువంటి సహాయం అంటే ఏది, ఎవరైనా చనిపోయారు వాళ్ళ ఇంట్లో దానం చేయడానికి కూడా డబ్బులు లేవు, ఎవరు వచ్చి చేయి చాపారు, నీ దగ్గర లేకపోయినా సరే నువ్వు బయటకు వెళ్ళి ఎక్కడన్నా అప్పన్నా తీసుకొచ్చి ఇవ్వు వాళ్ళకి. యూ విల్ గెట్ బ్యూటిఫుల్ రెమెడీ. రెమెడీ కోసం చేస్తున్నామని అనుకోకండి. ఒక మానవతా దృక్పథంతో మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. మీకు అంతకు 100 రెట్ల హెల్ప్ బయట నుంచి దొరుకుతుంది. ఇది ఎవరు కాదనలేని సత్యం. చేసి చూడండి. ఇంత తీవ్రమైన సమస్యలో ఉంటే మీరు దానికి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారో దానికి తగిన రెమెడీసే వస్తుంది ప్రకృతి నుంచి. ఈ అడగటం ఏదైతే ఉందో, ఎవరు వచ్చి డబ్బులు అడుగుతారే, నువ్వు డబ్బు కోసం ఆల్రెడీ కష్టంలో ఉన్నావు, ఇంకెవరు వచ్చి నేను డబ్బులు అడిగారు. సో డబ్బుకు సంబంధించిన రెమెడీ ప్రకృతి నీ దగ్గరికి పంపించింది అని అర్థం చేసుకోండి. ఇట్లా రియాక్ట్ అవ్వండి, తప్పకుండా మీ పరిస్థితి మెరుగవుతుంది. అంటే ఇదే రెమెడీ. మనం మనీ ఇవ్వడం అంటే లేని అంటే కోర్స్ ఇక్కడ ఒకటి ఉండొచ్చు, మనకు పెద్ద ఇబ్బంది ఉండొచ్చు. ఓకే, 1 కోటి రూపాయలు లక్షల్లోనో అప్పుడు ఉండొచ్చు. పాపం వాడికి 100 రూపాయలు అవసరం, 100 రూపాయలు ఇవ్వలేని స్థితి ఉండదు కదా, 100 రూపీస్ ఇచ్చేయాలి. దీని వెనక ఏదో పెద్ద లాజికే ఉన్నట్టు. ప్రకృతి రెమెడీలు ఇవన్నీ, ప్రకృతి సూచించే రెమెడీస్. అంటే ఏది ఇస్తే నేచర్కి అదే మనకి నీకు ఏది అవసరమో అది అవసరం ఉన్నవాడు వస్తాడు నీ దగ్గరికి. నీకు కానీ మనం అది గెస్ చేయలేము. అది అంటే అడుగుతాం కదా, డబ్బులు కావాలంటే ఎందుకు అని అడిగితే చెప్తాడు కదా. మన పాత వాళ్ళు చెప్పారు, ఎవరైనా సరే తన కూతురు పెళ్ళికి సహాయం కోసం వస్తే ఎప్పుడు నో చెప్పకూడదు. ఎవడైనా సరే తన కూతురు పెళ్ళికి సహాయం ఆశించడానికి వచ్చాడు, ఎప్పుడు నో చెప్పొద్దు. వాడికి నీకున్నంతలో ఎంతో కొంత ఇచ్చి పంపించాలి. నీ పిల్లల పెళ్ళిళ్ళు సజావుగా జరుగుతాయి. దీని వెనకాల ఇంత ఉంటుంది. మనం వచ్చారు కదా అని చులకనగా చూడొద్దు. మనకి హెల్ప్ చేయటానికే వచ్చారనుకొని మనకు చేతనైనంత చేసి పంపించాలి. చాలా 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 చక్కటి రెమెడీ చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి అప్పుల సమస్యలో ఉన్నాం, విపరీతమైన కష్టాల్లో ఉన్నాము అన్నప్పుడు దాని నుంచి బయటపడాలంటే డెఫినెట్గా చాలా వండర్ఫుల్ రెమెడీ, ప్రతి ఒక్కళ్ళు చేయగలిగిన రెమెడీ. సో ఎవరు కూడా అధైర్యపడవద్దు, చావు లంచేదాకా వెళ్ళొద్దు. అక్కడ దాకా చచ్చేదాకా వచ్చిన తర్వాత ఏదన్నా చేయొచ్చుగా, ఏదో ఒక స్టెప్ వేస్తే అదే లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో మరి మీ అందరికీ కూడా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా, మరి మీ సందేహాలని కూడా ఒకసారి గురువు గారితో అడిగి తెలుసుకోవాలి. అపాయింట్మెంట్ కావాలి, గురువు గారితో పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి, లేదా వాస్తు విజిట్ కావాలి, గురువు గారిని కన్సల్ట్ చేయాలన్నా డెఫినెట్గా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీకు ఉన్నటువంటి ప్రశ్నల్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. మరి అదేవిధంగా శత చండీ యాగం సంకల్పించారు పూజారీస్.com వారు. అంటే చండీ అనేది సరికి చాలా ఖర్చుతో కూడుకున్న పని, కానీ చాలా మంది చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ అతి తక్కువ ఖర్చులో శత చండీ యాగం 25వ తారీఖున పౌర్ణమి రోజు, జనవరి 25 పౌర్ణమి రోజు జరగబోతోంది. ఈ చండీ యాగానికి సంబంధించి వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్కారం.